సాగునీటి రంగాన్ని పూర్తిగా డేటా సాంకేతిక ఆధారిత వ్యవస్థగా మార్చి జలవనరుల నిర్వహణ మరింత సులభం చేసేందుకు నీటిపారుదల శాఖ సన్నద్దమవుతోంది. వరదల నుంచి కరవు వరకు, చెరువులు మొదలు భారీ ఎత్తిపోతల పథకాల వరకు నీటి నిర్వహణలో సమర్థత పెంచేలా డిజిటల్ విధానం రూపొందించనుంది. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా అమృతం పథకాన్ని అమలు చేసేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన సమావేశంలో రాష్ట్ర ప్రతిపాదనలను ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. సాగునీటి నిర్వహణను పూర్తిగా డిజిటలైజేషన్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమవుతోంది. కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించిన జాతీయ వర్క్షాప్లో అమృతం పథకంపై రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులు ప్రెజెంటేషన్ ఇచ్చారు. డిజిటల్ విధానం ద్వారా వరదలు, కరువు పరిస్థితుల్ని ముందుగానే అంచనా వేయడం మొదలు ప్రాజెక్టుల నిర్వహణ, చెరువుల పర్యవేక్షణ వంటివి ఒకే వేదికపైకి తీసుకురానున్నారు. కేవలం నీటి వివరాల సేకరణకే పరిమితం కాకుండా ఆ సమాచారం ఆధారంగా సాగునీటి పంపిణీ, జలాశయాల నిర్వహణ, వరద నియంత్రణ, కరువు నిర్వహణలో శాస్త్రీయ నిర్ణయాలు తీసుకునే వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. 2021 నుంచి 2025 మధ్య రాష్ట్ర ప్రభుత్వం సుమారు 35 కోట్లతో అభివృద్ధి చేసిన ఇరిగేషన్ డెసిషన్ సపోర్ట్ సిస్టమ్, గోదావరి బేసిన్ డిజిటల్ ట్విన్ సిస్టమ్ ను ఇందులో ఉపయోగించనున్నారు. వీటన్నింటినీ సమన్వయం చేస్తూ స్టేట్ వాటర్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తక్కువ సమయంలో వచ్చే వరదల్ని ముందుగానే గుర్తించి ప్రజల్ని అప్రమత్తం చేసే ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ను అమృతం పథకం కింద మరింత బలోపేతం చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 1077 ఆటోమేటిక్ రెయిన్ గేజ్ స్టేషన్ల సమాచారాన్ని ఇరిగేషన్ డెసిషన్ సపోర్ట్ సిస్టమ్తో అనుసంధానిస్తారు. నేషనల్ వాటర్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ద్వారా రియల్ టైం డేటా అందుబాటులోకి రానుంది. డ్యామ్ సేఫ్టీ చట్టానికి అనుగుణంగా ప్రాజెక్టులకు ప్రత్యేక వరద హెచ్చరిక ప్రోటోకాల్స్ రూపొందిస్తారు. లైడార్ సర్వేలు చేసి హై రెజల్యూషన్ డిజిటల్ ఎలివేషన్ మోడల్స్, వరద ముంపు మ్యాపింగ్, ఫ్లడ్ ప్లెయిన్ జోనింగ్ వంటి ఆధునిక వ్యవస్థల్ని కూడా అభివృద్ధి చేయనున్నారు. రాష్ట్రంలో 1,25,00,000 ఎకరాల సాగు భూమిలో దాదాపు 75 లక్షల ఎకరాలు ఎత్తిపోతల పథకాలపై ఆధారపడి ఉంది. భారీ వ్యవస్థను మరింత సమర్థంగా నిర్వహించేందుకు గోదావరి బేసిన్లో విజయవంతమైన డిజిటల్ ట్విన్ టెక్నాలజీని కృష్ణా బేసిన్తో విస్తరించాలన్నదే ప్రభుత్వ ప్రతిపాదన. రాష్ట్రంలోని 44,000 చిన్ననీటి వనరులు, చెరువుల నిర్వహణను కూడా డిజిటల్ పద్ధతిలో చేపట్టనున్నారు. మరోవైపు ప్రధాన జలాశయాల్లో పూడిక కారణంగా కోల్పోయిన నిల్వ సామర్థ్యాన్ని గుర్తించేందుకు బాధిమెట్రిక్ సర్వే ద్వారా కెపాసిటీ కర్వ్లను సిద్ధం చేస్తారు. కాల్వల ద్వారా సాగునీటి పంపిణీని ఆధునిక సాంకేతికతతో నిర్వహించేందుకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకున్నారు. కాల్వల వద్ద వాటర్ లెవెల్ సెన్సార్లు, ఫ్లో మీటర్లు, గేట్ పొజిషన్ సెన్సార్లు, సోలార్ ఆధారిత స్మార్ట్ మానిటరింగ్ వ్యవస్థల్ని ఏర్పాటు చేసి నీటి విడుదల, ప్రవాహం రియల్ టైంలో పర్యవేక్షిస్తారు. ఉపగ్రహాల సాయంతో ఆయకట్టు పంటల స్థితిని విశ్లేషిస్తూ ఇంజనీర్లకు ఎప్పటికప్పుడు నిర్వహణ సూచనలు అందిస్తారు. వరదలే కాదు, కరవు పరిస్థితుల్ని ఎదుర్కొనేందుకు కూడా అమృతం ప్రాజెక్టులో ప్రత్యేక వ్యవస్థను అభివృద్ధి చేయనున్నారు. భవిష్యత్తులో వాతావరణ మార్పుల్ని అంచనా వేసి కరవు సంవత్సరాల్లో నీటి కేటాయింపులు, జలాశయాల నిర్వహణకు ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళికల్ని సిద్ధం చేయనున్నారు.